అండ్ వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు మీరు చూపిస్తున్న రెండు ముక్కలు వచ్చేసి శారీలో బ్లౌజ్ పీసులు అనమాట. వాళ్ళకి ఇవి నచ్చక చిన్న పాపకు అయితే ఫ్రాక్ అలాగే లంగా జాకెట్ కుట్టమని చెప్పారండి. ఈ బ్లూ కలర్ వచ్చేసి కాటన్ ముక్క అనమాట. దీంతో ఫ్రాక్ అలాగే పట్టు ముక్కతో వచ్చేసి లంగా జాకెట్ కుట్టమని చెప్పారు. మళ్ళీ ఫోన్ చేసి కొంచెం పెద్ద సైజు కుట్టాక అని చెప్పారనమాట. అందుకని చెప్పి ఇందులో లంగా ఒకటే అవుతుందమ్మా, బ్లౌజ్ అవుతుందని చెప్పారనమాట. వాళ్ళైతే బ్లౌజ్ మ్యాచింగ్ తెచ్చి కుట్టమని చెప్పారు. ఫైనల్గా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడడానికి అయితే భలే క్యూట్గా ఉందనమాట. నాకైతే భలే నచ్చేసిందండి. కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా కుదిరింది అనమాట. సైడ్ వచ్చిన అంచుని కింద వేసాను బార్డర్ లాగా, దానివల్ల ఫ్రాక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. దాని తర్వాత అయితే లంగా అనేది కొంచెం క్లాత్ స్టిఫ్గా ఉండడం వల్ల ఇలాగ కుర్చీలు అనేవి సరిగ్గా కనిపించట్లేదు అనమాట. ఐరన్ ప్లీట్స్ అయితే చాలా బాగుండేవి, కానీ నా దగ్గర ఐరన్ బాక్స్ చెడిపోవడం వల్ల వాళ్ళకి చెప్పాను అనమాట, కొంచెం ఐరన్ చేయించుకుంటే ఈ ప్లీట్స్ అనేవి కొంచెం సెట్ అవుతాయని చెప్పి వాళ్ళు చేయించుకుంటామని చెప్పారు. ఇంకా జాకెట్ అయితే చాలా బాగుందండి, చాలా బుజ్జి జాకెట్ అనమాట. జస్ట్ 3 months పాపకు అని చెప్పారు. మళ్ళీ ఏమో కొంచెం 1 year దాకా ఉండేటట్టు కుట్టమని చెప్పారనమాట. లాన్ వేసిన లైనింగ్ మాత్రం పట్టించుకోమాకండి, వాళ్ళు ఇచ్చిన లైనింగే అనమాట. వాళ్ళు ఏదిస్తే అది వేసి కుట్టాలి కదా మనం. ఫైనల్గా దీనికైతే బుట్ట చేతులు అయితే పెట్టి కుట్టానండి. భలే ఉన్నాయి కదా, క్యూట్గా. ఎంతైనా చిన్నపిల్లల బట్టలు కుడుతుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, బుజ్జివి. దీని మీదకి ఈ బ్లౌజ్ సెట్ అవుతుందో లేదో అనుకుంటా తెచ్చాను అనమాట. కానీ దీని మీద మ్యాచింగ్ చేసిన తర్వాత చాలా బాగుందనమాట. ఎలా ఉన్నాయి